ఎక్కడికి వెళ్తున్నారండి? మా హనుమాన్ జంక్షన్ అండి, హైదరాబాద్. అంటే ఓట్లు వేయడానికి వెళ్తున్నాం. అంటే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఓటేయడానికి సిద్ధంగా లేరు. మీరు తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. దేనికోసం వస్తున్నారు? ఓటు విలువ ఏం చెప్తారు జనం? అంటే 5 సంవత్సరాలకు ఒకసారి మనం వేసే ఓటు మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి కదా. సో మా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, మంచి మంత్రులు రావాలి, మంచి ముఖ్యమంత్రి రావాలి. సో దానికోసం అని చెప్పి కంపల్సరీగా ఓటు వేయడం నేను ఒక్కనే కదా, చాలామంది వస్తున్నారు హైదరాబాద్ నుంచి. ఇక్కడ ఓటు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలి. అది మన రైట్, ప్రాథమిక హక్కు. ఏ నియోజకవర్గంలో ఉంటారు? మాది గన్నవరం నియోజకవర్గం. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ అండి. వాళ్ళు ఉండే వాళ్ళే ఓటేయడానికి సిద్ధంగా లేరు. అవునండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓటు గురించి ఏం చెప్తారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. మాది కైకలూరు నియోజకవర్గం. ఇది మన రైట్ అండి, ప్రాథమిక హక్కు. నేను ఇప్పుడు దాకా ఒకసారి కూడా ఓటు వేయడం మిస్ అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు బస్ టికెట్స్ ఇస్తున్నాము, బస్కి అమౌంట్ ఇస్తాము అదని చెప్తున్నారు, కానీ మాకు ఏం వద్దని మేము మా ఓన్ ఎక్స్పెన్సెస్తో వస్తున్నాము. మన హక్కు ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అదండి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది నేను చెప్పలేనండి, అది నా చేతుల్లో అయితే లేదు. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ యూత్ వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకు వెళ్లకుండా ఇక్కడ ఉద్యోగం చేసుకునేలాగా ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేసేవాళ్ళు వస్తే మంచిదండి. అది ఒకటి చెప్పగలం. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. మాది గుంటూరు. ఓటు కోసం వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈసారి కంపల్సరీ మార్పు కోరుకుంటున్నాము. అందుకని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు కూడా అందరినీ కూడా రాష్ట్రం కమ్ టు ఓట్ చేయమని అడుగుతున్నాను. అంటే ఓటు యొక్క ప్రాధాన్యత అంత గ్రామ స్థాయిలో చాలా వరకు ఓటు ఉన్నా సరే వేయడానికి రాదు. మీరు ఎక్కడి నుంచో వస్తున్నారంటే ఓటు అయిన వాళ్ళకి ఏం చెప్తారు? ఈసారి మార్పు కోరుకుంటున్నామండి అందరము. ఎందుకంటే ఇది అందరి భవిష్యత్తు కోసం, ఏపీ డెవలప్మెంట్ కోసం అండి. ఎందుకంటే ఇప్పుడు మన అందరం ఏపీకి సంబంధించిన వాళ్ళం ఎక్కడెక్కడో వెళ్ళి జాబులు చేసుకుంటాం. మన పిల్లలు అక్కడే మన అమ్మ నాన్నని పేరెంట్స్ని అందరిని వదిలేసుకొని ఎక్కడో జాబులు చేసుకుంటున్నాము. ఆ ఇంపార్టెన్స్ మన ఏరియా డెవలప్ అయితే మన పిల్లలు మన ఊర్లో ఉండి అక్కడ మన ఏరియా డెవలప్ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాము. అందుకే వచ్చి కంపల్సరీ మనం ఓటు వేసుకుంటున్నామండి. ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఉంది సార్? తాటికొండ అండి. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. దేని నిమిత్తం వెళ్తున్నారండి? మేము ఎలక్షన్ నిమిత్తం ఓటు వేయడానికి వెళ్తున్నామండి. ఏ కాన్స్టిట్యున్సీ అండి మీది? విజయవాడ పశ్చిమ. అంటే జనరల్గా మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఇక్కడ లోకల్లో ఉన్నవాళ్ళు గ్రామ స్థాయిలో ఉన్నవాళ్ళే ఓట్లు వేయడానికి రావట్లేదు. ఓటు వినియోగించుకోవటం మన ప్రధాన హక్కు. సో కంపల్సరీ మనం ఓటు వేయందే మనం ఏది ప్రశ్నించడానికి లేదు, ఏమీ ఉండదు. కాబట్టి అంత ఖర్చు అయినా సరే అందరం ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం కలిసి ఓటు వేయడానికి బయలుదేరాం. 2 రోజులు సెలవులు కూడా వచ్చినాయి. సెలవులు ఉన్నా లేకపోయినా అసలు వర్కింగ్ డే అయినా సరే పొద్దున్న బయలుదేరి ఓటేసి మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు అందరం. ఏ గవర్నమెంట్ జగన్ రావాలని కోరుకుంటున్నాం. పథకాలన్నీ బాగున్నాయి, సో అదే రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు అంత ముందర చేసిన హామీలు ఏమీ నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.